అప్పట్లో మా కాకినాడలో ఒక సెలబ్రిటీ ఉండేది. సినిమా హీరో కాదు, పొలిటీషియన్ కాదు. కానీ వాళ్ళు ఎంత ఫేమసో అది కూడా అంతే ఫేమస్. అదే నెంబర్ 10 బస్సు. ఆ రోజుల్లో కాకినాడలో నెంబర్ 10 బస్ గురించి తెలియని వాళ్ళు బహుశా ఎవరు ఉండరేమో. అది కేవలం ఒక బస్ కాదు, మన కాకినాడ వాళ్ళ ఎమోషన్. ఆ రూట్ ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు గుర్తుంది. జగన్నాథపురం జే రామారావుపేటలో స్టార్ట్ అయ్యి అలా సినిమా రోడ్, ఆర్టీసీ కాంప్లెక్స్, భానుగుడి జంక్షన్, సర్పవరం మీదుగా వాకల్పూడి లైట్ హౌస్ వరకు వెళ్ళేది. కాకినాడను ఒక చివరి నుండి ఇంకో చివరి వరకు కలిపే వారధి. ఆ బస్తో కాకినాడలో ఉన్న చాలామందికి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉంటాయి. స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, పనుల మీద వెళ్ళేవాళ్ళు, షాపింగ్కి వెళ్ళేవాళ్ళు, అందరితో ఆ బస్సు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. ఈ బస్సు నాకు ఎందుకు అంత ఇష్టం అంటే, మేము కొన్నాళ్ళు జగన్నాథపురంలో ఉన్నాం. ఈ బస్సు సినిమా రోడ్డు మీదుగా వెళ్ళేది. సినిమా రోడ్డుకి వెళ్ళాలంటే ఈ బస్సు ఎక్కేస్తే చాలు. ఇక ఆదివారం కానీ హాలిడేస్ కానీ వచ్చాయంటే చాలు, అసలు పండగే. బస్సులో అసలు ఖాళీ ఉండేది కాదు. అందరూ అదే బస్సు ఎక్కి వాకల్పూడి బీచ్కి బయలుదేరేవారు. కిటికీ పక్కన కూర్చుని చల్లటి గాలి ఆస్వాదిస్తూ ఫ్యామిలీలతో ముచ్చట్లు చెప్పుకుంటూ ప్రయాణం చేస్తుంటే ఆ మజానే వేరు. విండో నుంచి వస్తున్న గాలి, బస్ ఇంజిన్ వైబ్రేషన్, పక్క సీట్లో తెలియని వాళ్ళతో కబుర్లు. అబ్బా, బీచ్కి చేరకముందే హ్యాపీనెస్ కంప్లీట్ అయిపోయేది. ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు వచ్చేదంటే అప్పట్లో ఆ రూట్లో ఎన్ని నెంబర్ 10 బస్సులు తిరిగేవో. కానీ కొన్ని మెమరీస్ లాగే ఆ బస్సు కూడా కొంచెం కొంచెంగా కనపడటం తగ్గిపోయింది. కాకినాడలో ఆటోస్ పెరిగాయి, చిన్నగా షేర్ ఆటోస్ వచ్చాయి, మెల్లగా నెంబర్ 10 బస్ ట్రిప్పులు తగ్గాయి. ఆ తర్వాత ఒక రోజుకి అసలు ఆ బస్ కనపడకుండా పోయింది. ఎవ్వరూ అఫీషియల్గా గుడ్ బై చెప్పలేదు, కానీ కాకినాడలో ఒక చాప్టర్ సైలెంట్గా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు బీచ్కి వెళ్ళడానికి వెహికల్స్ చాలానే ఉన్నాయి, కంఫర్ట్ కూడా పెరిగింది. కానీ ఆ నెంబర్ 10 బస్సులో ఉండే ఎగ్జైట్మెంట్ మాత్రం మళ్ళీ ఏ వెహికల్ ఇవ్వలేకపోయింది. నెంబర్ 10లో మనం బీచ్కి వెళ్ళింది ఒక బస్సులో కాదు, మెమరీస్లో.